కంటెంట్ ఈజ్ ద బాస్. అందుకే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు హిట్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అందుకే తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం, కన్నడం ఇలా ఏ లాంగ్వేజ్ లో సినిమా వస్తున్నా ఎలా ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు. అలా మోస్ట్ అవైటింగ్ మూవీస్ గా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటి? స్టార్ హీరోల సినిమాల కోసం ఆడియన్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. వీటిలో ఎన్టీఆర్ వార్ 2 ఒకటి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా లైన్ లో ఉన్నా వార్ 2 మీద ఎక్కువ క్యూరియస్ గా ఉన్నారు జనాలు. RRR తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీగా వార్ 2 చేస్తున్నారు. ఈ సినిమా హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇద్దరు స్టార్ హీరోలు పోటాపోటీగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. రాజమౌళి, మహేష్ ఇప్పటివరకు ఇద్దరూ చేసిన సినిమాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా మీదే అందరి దృష్టి. వరుసగా బ్లాక్ బస్టర్స్ చేస్తున్న రాజమౌళి ఈసారి ఏం వండర్స్ చేస్తాడో అని చూస్తున్న వాళ్లు కొంతమందైతే 25 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రాజమౌళితో సినిమా చేయని మహేష్ బాబు ఫస్ట్ టైం ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఎలా ఉంటుందో చూద్దామన్న క్యూరియాసిటీతో మరికొంతమంది ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా, నాగాస్విన్ తో కల్కి సినిమాలు చేశారు. ఇప్పుడు వాటికి సీక్వెల్ కూడా చేయబోతున్నారు. మరోవైపు ఫస్ట్ టైం మారుతితో రాజాసాబ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాల కంటే కూడా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. హీరోయిజాన్ని కంప్లీట్ డిఫరెంట్ వేలో చూపించే సందీప్ రెడ్డి ప్రభాస్ ని ఆడియన్స్ కి ఎలా కొత్తగా చూపిస్తాడో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవడంతో ఈ కాంబినేషన్ కోసం రెస్ట్లెస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఉన్నాయి. అందులో రజనీకాంత్వే 2 సినిమాలున్నాయి. రజనీకాంత్ ఎంతమంది డైరెక్టర్లతో చేసినా రజనీ స్టైలిష్ యాక్షన్ ని చూపించింది జైలర్ మూవీ. ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న జైలర్ 2 ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతూ ఉంటే, యాక్షన్ డ్రామాలు చేస్తున్న లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో ఈ సమ్మర్ లో థియేటర్లలోకి వస్తున్న కూలీ మీద అంతకంటే ఎక్కువ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. తమిళ్లో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేయిస్తున్న సినిమాల్లో విజయ్ 69వ సినిమా ఒకటి. విజయ్ పాలిటిక్స్ లో బిజీ అయిన తర్వాత లాస్ట్ సినిమా అంటూ అనౌన్స్ చేసిన జననాయగన్ మూవీ ఎలా ఉండబోతుందో అంటూ క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. అందుకే విజయ్ హీరోగా తెరకెక్కుతున్న జననాయగన్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లో ఒకటి. కన్నడలో మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న సినిమాలు 2. ఒకటి యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్. KGF తో కమర్షియల్ హీరోగా రికార్డులు బద్దలు కొట్టిన యష్ KGF 3 కంటే ఎక్కువగా టాక్సిక్ ఎలా ఉంటుందని వెయిట్ చేస్తున్నారు జనాలు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. కోవిడ్ నుంచి ఓటీటీల్లో హాట్ టాపిక్ అయిన మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అని జనాలు వెయిట్ చేస్తున్న సినిమాల్లో టాప్ మోస్ట్ మూవీ లూసిఫర్ 2. లూసిఫర్ తో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న లూసిఫర్ 2 మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ ని హైలైట్ చేస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన లూసిఫర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, లేటెస్ట్ గా వచ్చిన టీజర్ ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో లూసిఫర్ 2 ఎప్పుడెప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారు జనాలు.